Hello, hi guys, this is Lokesh. Welcome back to our channel. గైస్ రీసెంట్గానే మన ఛానల్కి మోనిటైజేషన్ అయితే ఎనేబుల్ అయిందండి. అంటే 4000 అవర్స్ వాచ్ టైము 1000 సబ్స్క్రైబర్స్ వస్తే ఒక మోనిటైజేషన్ వస్తుంది కదా, అంటే పెద్ద మోనిటైజేషన్. ఆ మోనిటైజేషన్ కాకుండా 3000 అవర్స్ వాచ్ టైంతో పాటు 500 సబ్స్క్రైబర్స్ వస్తే ఒక మోనిటైజేషన్ వస్తుంది కదా, ఆ మోనిటైజేషన్ అయితే మన ఛానల్కి ఎనేబుల్ అయింది. అంటే చిన్న మోనిటైజేషన్ అయితే మన ఛానల్కి ఎనేబుల్ అయింది. సో ఈ శుభ సందర్భంగా ఏంటనేసి అంటే నేను ఈ వీడియోలో ఎలాంటి మూవీ రివ్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కాకుండా మా పల్లెటూరులో మేము పండించే పంటల్ని మీకు ఫన్నీ వేలో చూపించడానికి అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే ప్లాన్ చేశానండి. నిజంగా చెప్తున్నా గైస్, ఈ వ్లాగ్ మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నా గైస్, ఈ వ్లాగ్ మాత్రం చాలా అంటే చాలా ఫన్నీగా వచ్చింది. కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక అస్సలు లేట్ చేయకుండా వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏమంటారు? లెట్స్ గో. అర్థం పర్థం లేకుండా కెమెరా ముందుకు వచ్చి తెగ వాగేస్తున్నాడు చూడండి. వీడి పేరు యాదగిరి. అయితే మనోడు లాస్ట్ 3 days నుంచి నన్ను మింగుదిలేస్తున్నాడు బాబు. ఎందుకంటారా, మనోడు రీసెంట్గా యూట్యూబ్లో వ్లాగ్స్ బై లక్ష్మణ్ అనే ఒక వ్లాగింగ్ ఛానల్ని క్రియేట్ చేశాడంట. అయితే ఆ ఛానల్ కోసం ఒక వీడియోలో మేం పండించే పంటలన్నింటినీ మీకు చూపించాలని అనుకుంటున్నాడంట. సో దానివల్ల మనోడు నా దగ్గరికి వచ్చి, అరే మాయా నువ్వు నాతో రారా, మన ఇద్దరం కలిసి మన గుడ్డిల దగ్గరికి వెళ్ళి షూట్ చేసి వచ్చేద్దాం అని 3 రోజుల నుంచి తెగ మింగేస్తున్నాడు. సరేలే మనోడే కదా అని చెప్పి నేను కూడా పోదాంలేరా అని ఓకే చెప్పేశా. అయితే ఇలా ఓకే చెప్పానో లేదోనండి బాబు, మనోడు పెట్రోల్ లేని మా బుల్లెట్ బండికి ఫుల్గా పెట్రోల్ కొట్టేసి, ఛార్జింగ్ లేని నా వివో మొబైల్కి ఫుల్గా ఛార్జింగ్ పెట్టేసి పనులన్నీ చకచకా చేసేస్తున్నాడు. అలా తను చేస్తున్న పనులన్నీ చూసి నాలో నేను చిన్నగా నవ్వుకొని, ఇంకా ల్యాగ్ చేయడం ఎందుకులే అని చెప్పి మా గుడ్డికెళ్ళే జర్నీని అయితే స్టార్ట్ చేసేసాం. అయితే మీరు ఇక్కడ అనుకోవచ్చండి బాబు, ఇన్నిసార్లు గుడ్డి అంటున్నాడు కదా, అసలు గుడ్డి అంటే ఏంటి అని. మా సైడు మెట్టు భూమిల్లో పండించే పంటల్ని గుడ్డిలు అని, అండ్ పల్ల భూమిల్లో పండించే పంటల్ని పొలాలు అని పిలుస్తూ ఉంటాం. మరి మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి, ఓకేనా? మర్చిపోకండే. ఇదిగోండి చిన్నపిల్లలు ఆడుకునే చక్రాల బండిని, 4-5 మట్టి కుండల్ని అండ్ క్లాత్స్ని యూజ్ చేసి రెడీ చేసిన ఈ సెటప్ని చూసారా? ఇక్కడేనండి మా ఊరోళ్ళు ప్రతి సంవత్సరం కూడా అమావాస్య రోజు రాత్రి ఒక ఎద్దుని, ఒక కోడిని, ఒక పందిని బలిస్తూ ఉంటారు. అయితే అలా ఎందుకు చేస్తారో తెలియదు కానీ అండి, అమావాస్య తరువాత రోజు మార్నింగ్ మనం ఇక్కడికి వచ్చి చూసామంటే మనకి ఇక్కడ ఒక ఎద్దు తల, ఒక పంది తల, ఒక కోడి తల కనిపిస్తాయి. అయితే ఆ తలలన్నింటినీ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అండి, నాకైతే నా ప్రమేయం లేకుండానే ఉచ్చపడ్డది. మొత్తానికి మా గుడ్డిల దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదిగోండి, ఇది మా జొన్న గుడ్డి. ఈ జొన్న మొక్కల్ని చూసిన ప్రతిసారి కూడా నాకు డౌట్ వచ్చేదండి. అయితే ఆ డౌట్ ఏంటో అండ్ నేను ఆ డౌట్ని మనోడికి అడిగితే నాకు మనోడు చెప్పిన ఆన్సర్ ఏంటో మీరే చూడండి. గురు, ఈ జొన్న మొక్కలు ఎలా గురు ఎంత ఫాస్ట్గా పెరిగినాయి? ఏటి ఈ జొన్న మొక్కలా? ఇవేటి మామూలుగా గేట్ పెరగడం లేదు గురు. వీటికి ఒక మొక్కకి రోజుకు 1 kg కాంప్లైన్ వేస్తాను, అందుకే ఇంత బాగా పెరిగిపోతుంది. చూశారు కదండి, మామూలుగా కాదండి బాబు, రోజుకి 1 kg కాంప్లైన్ తింటాయంట ఈ జొన్న మొక్కలు. బుర్ర పాడే. చీదినమ్మ జీవితం. ఈ నాస్టీ ఫీలో నా కొడుకుతో ఎక్కడికొచ్చినా దరిద్రమేనండి బాబు. చూడండి, మట్టి బెడ్డలన్నీ ఆ జొన్న మొక్క చుట్టూ పెట్టి ఆ మొక్కని నిలబెట్టాలనుకుంటున్నాడు, కానీ ఆ మొక్క మాత్రం అస్సలు నిల్చోవడం లేదు. అయితే మనోడు ఎందుకు అలా చేస్తున్నాడు, అసలు ఏం జరిగింది అనేదే కదా మీ డౌటు. ఏం జరిగిందో చూసేయండి. చూశారు కదండి, మనోడు కళ్ళు కప్పలే మింగేశాయో లేదా కాకులే మింగేశాయో నాకు తెలియదు, కానీ మనోడు మాత్రం వచ్చిన నుంచి ఇలానే 3 మొక్కలు మట్టేశాడండి బాబు. నిలబెట్టుకో నాయనా, నిలబెట్టుకో. ఈరోజు మొత్తం మొక్కలే నిలబెట్టుకో. నువ్వు సూట్ అనగానే వెనక ముందు ఆలోచించకుండా నీతో బయలుదేరాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలా చెప్పుతో. వామ్మో, ఏదో సాధించినట్టు ఆ సెలబ్రేషన్ ఏంట్రా నాయనా. అద్ది గది దూల తీరింది ఎదవకి.
అయితే ఇక్కడ మనోడు ఏం చూస్తున్నాడు అనేదే కదండి మీ డౌటు. ఏం లేదండి బాబు, మొన్న మేము ఈ జొన్నకి పురుగు మందు స్ప్రే చేసామండి. సో ఆ పురుగు మందు పని చేసిందా లేదా అని చూస్తున్నాడు. యాక్చువల్గా అయితే ఈ మొక్కల పైనుంచి మనం చూసినట్లయితే ఈ మొక్కల్లో పురుగులు ఉన్నాయో లేదో కనిపించేస్తాయండి. కానీ మనోడు మాత్రం వీడియో షూట్ చేస్తున్నానని బిల్డప్ కోసం ఆ మొక్కల్లో చేతులు పెట్టి కెలికి చూసేస్తున్నాడు. ఇదిగోండి, ఇవి మా టమాటా మొక్కలు. అయితే ఈ మొక్కల్ని నాటి దగ్గర 20 నుంచి 30 రోజులు అవుతుందండి. చూడండి, ఈ టమాటా మొక్కల మధ్య ఉండే కలుపు మొక్కల్ని మా ముసలోడు ఎంత చక్కగా తీసేస్తున్నాడో. మీరు ఈ బప్పనకాయలను చూసారా అండి? ఎంత పెద్దగా ఉన్నాయో. వీటిలానే ఈ చెట్లు కూడా అంతే పొడవుగా ఉంటాయండి. చూడండి ఈ కకృతి నా కొడుకుని అండ్ ఈ కకృతి నా కొడుకు ఫేస్లో ఉండే ఎక్స్ప్రెషన్ని చూడండి. వీడితో బయటకు ఎక్కడికైనా వచ్చామంటే అండి ఒక పెద్ద బాధ అండి బాబు. ఎందుకంటారా, వీడు ఎప్పుడూ కూడా ఏం దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అండ్ దొరికిన దాన్ని ఎప్పుడు తినేద్దాం అనే ధ్యాసలోనే తప్ప మరి వేరే ధ్యాసలో అస్సలు ఉండడండి బాబు. అరే, ఆ 3 కాయల్ని పట్టుకొని అంతసేపు చూస్తావేంట్రా? హే, ముందుకు రాబోయి ముద నష్టపు నా కొడక. ఇదిగోండి, ఇది మా మల్లె తోట. ఇవి మొత్తం కూడా 2 లైన్లు ఉన్నాయండి. ఈ 2 లైన్లు కూడా అదిగోండి ఆ చివర అరటి చెట్లు కనిపిస్తున్నాయి కదండి, అక్కడి నుంచి ఇదిగోండి ఈ చివర బప్పన్ చెట్లు కనిపిస్తున్నాయి కదండి, ఇక్కడి వరకు ఉన్నాయండి. అయితే నేను ఇక్కడ ఇంత ఎండలో కష్టపడి వీడియో తీస్తుంటే మన వరష్ణ కొడుకు చూడండి ఏం చేస్తున్నాడో. వీడు ఎంత కామన్న కొడుకు అంటేనండి, మనం ఒక చెట్టుకి చీర కట్టి అది ఒక అమ్మాయిరా అని మనోడికి చూపిస్తే మనోడు అది అమ్మాయో కాదు అనేది కూడా కన్ఫర్మ్ చేసుకోకుండా ఆ చెట్టు పైకి ఎక్కేసి ఆ చెట్టుకుండే బొక్కలన్నింటినీ లెక్క పెట్టేస్తాడండి బాబు. ఎందుకంటారా, ఆ టైంలో మనోడికి ఒక్క చీర తప్ప ఇంకేమీ కనిపించవు. ఇదిగోండి, ఇది మా పొడవు చిక్కుడుకాయల తోట. అయితే ఇక్కడ గమ్మత్తు ఏంటంటేనండి, మేము 2 రకాల పొడవు చిక్కుడుకాయల మొక్కల్ని ఉడిసామండి. ఇదిగోండి, ఇవొక రకం మొక్కలు, ఇవొక రకం మొక్కలు. అయితే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటంటేనండి, ఈ మొక్కల్ని నాటినప్పుడు వీటి మధ్యలో మనం కర్రలను పాతి ఒక చిన్న పందిరిలా వేయాలండి. అలా వేస్తే ఈ మొక్కలు పెద్దవైనప్పుడు వీటి యొక్క బడ్డులు, అంటే ఇదిగోండి వీటిని మేము బడ్డులు అంటాం. అయితే ఈ బడ్డులు మనం వేసిన పందిరిపైకి పాకుతూ చిక్కుడుకాయలు కాస్తాయి. కానీ ఈ మొక్కలకు మాత్రం అలా పందిరి వేయడం అవసరం లేదండి. ఎందుకంటే ఇవి చిన్న మొక్కల్లానే ఉండి కాయలు కాసేస్తాయి. అయ్య బాబోయ్, మర్చిపోయానండి బాబు. ఇవిగోండి, ఇవి మా జామ చెట్టు అండ్ దానిమ్మ చెట్టు. అయితే ఇక్కడ మా దురదృష్టమే అనుకోవాలో లేదా మా అదృష్టమే అనుకోవాలో కానీ ఈ 2 చెట్టుల్ని ఉడిసి దగ్గర 5 సంవత్సరాలు అవుతున్నా సరే ఇప్పటికీ ఒక్క జామకాయ కానీ ఒక్క దానిమ్మకాయ కానీ అస్సలు కాయలేదండి బాబు. సో మొత్తానికి చూశారు కదండి గైస్, మేము పండించే పంటలు అండ్ మనోడు చేసే వింత చేష్టలు మీకేమనిపించాయో కామెంట్ సెక్షన్లో తెలియచేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకేనా. దిస్ ఈజ్ లక్ష్మణ్ సైనింగ్ అవుట్. జై హింద్.